ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసే రోజు రావటానికి కొద్ది గంటలు మాత్రమే ఉంది. అది మే 2, 2025 సంవత్సరం. ఎందుకంటే రెక్కలు తెగిపోయిన పక్షిలాగా అమరావతి రాజధాని అనుకున్న దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముక్కలు చేసి 3 రాజధానులని చెప్పి అమరావతిని పూర్తిగా విధ్వంసం చేసి ఇది శ్మశానం అని కూడా కామెంట్ చేసిన ప్రభుత్వం అది. అక్కడి నుంచి మరి అమరావతి రైతుల కష్టం, వాళ్ళ పోరాటం, న్యాయ పోరాటం, తెలుగుదేశం, బీజేపీ, జనసేన రాజకీయ పోరాటం అన్నీ కలిసి ఇవాళ అమరావతి రాజధానిని రీబిల్డ్ అమరావతి అంటే అమరావతి 2.0 అది ఏ పేరుతో పిలిచినా అమరావతిని పునర్నిర్మాణం చేస్తున్న శుభదినం రేపు. దానికి ప్రధానమంత్రి గారు రావటం ఇంకా ఆనందదాయకం. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమికి 124, వైసీపీకి 11. అంటే ఈ తీర్పు బట్టి ప్రజల యొక్క కోరికలు, ప్రజల యొక్క భావాలు ఎలా ఉన్నాయనేది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు ఇప్పుడు తెలుసుకునే ఉంటారు. కేంద్రం కూడా చాలా ఉదారంగా అమరావతికి సహాయం చేయటం, అలాగే దానికి కావాల్సిన లోన్లు, రుణ సదుపాయం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి రేపు ప్రధానిగా మంత్రి గారు మరి 4 గంటలకు వచ్చి అమరావతి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వాటిని ప్రారంభించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వైసీపీ చేసిన దుష్ప్రచారం, ఇది ఒక కులానికి చెందింది, ఒక ప్రాంతానికి చెందింది, లేదంటే ఇది మునిగిపోతుంది, ఈ నేల కట్టడానికి పనికిరాదు, ఇలా ఇది శ్మశానం, ఎన్ని గ్రాఫిక్స్, ఇది టెంపరీ క్యాపిటల్ కట్టి డబ్బులు నష్టపరిచాడు, ఇటువంటి ఆరోపణలు ఎన్ని చేసినా ఒక తుఫానికి, భూకంపానికి, వరదలకి నిలబడ్డ ఒక కొండరాయిలాగా మరి ప్రజల సంకల్పం బలం ఇవాళ అమరావతి నిలబడి, మరి బిల్లు పెట్టినా కూడా ఆ బిల్లుని కౌన్సిల్లో ఆ రోజున్న మేమంతా కూడా దాన్ని ఎదిరించి అమరావతిని చట్టబద్ధం కానివ్వకుండా 3 రాజధానులు చట్టబద్ధం కానివ్వకుండా ఉంటాకి చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ అమరావతి పునర్నిర్మాణం సాగుతుంది. జనరల్గా రాజధాని అంటే గుడికి ధ్వజస్తంభం, ఏ గుళ్ళు ధ్వజస్తంభాలు లేకుండా ఉండవు. గుడి కట్టినప్పుడు దానికంటే కూడా ధ్వజస్తంభ ప్రారంభానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది, ఎందుకంటే దాని విలువ అటువంటిది. కానీ ఇవాళ రాజధాని అంటే ఏదో ప్రభుత్వం నిర్మించే సెక్రటేరియట్, హైకోర్టు, లేకపోతే రాజ్భవన్, క్వార్టర్స్, ఇవి కాదు రాజధాని అంటే. రాజధాని అంటే ఒక అవకాశాలకి ఒక అడ్రస్. ఇవాళ హైదరాబాదు నాకు తెలిసి 50 లక్షల మంది వలసపోయారు. ఎందుకు వెళ్ళారు? హైదరాబాద్లో పనులు జరుగుతున్నాయి, నిర్మాణ కార్మికులకు నిర్మాణ పనులు జరుగుతున్నాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు జరుగుతున్నాయి, సర్వీస్ సెక్టర్ పెరిగింది, ఫార్మా ఇండస్ట్రీ పెరిగింది, ఇలా రకరకాల ఎన్ని పెరగబట్టి హైదరాబాదు అంత అయింది. అటు బాంబే, చెన్నై, ఢిల్లీ. ఇవాళ ఢిల్లీ 1931లో కట్టినప్పుడు ఢిల్లీలో ఏముంది? ఏం లేదు. కలకటా నుంచి బ్రిటిష్ వాళ్ళు 1911లో ఆ మత గొడవలకి ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో ఉన్న ముస్లిం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి ఇక్కడ ఉంటే బాగుంటుందని చెప్పి వచ్చి ఆ లిట్నీస్ని పిలుచుకొచ్చి మరి న్యూఢిల్లీ కట్టించారు. ఒక 200 సంవత్సరాలకు సరిపోద్దని చెప్పి కట్టబట్టి వాళ్ళ న్యూఢిల్లీ రాజధాని ప్రాంతంగా ఉంది. కానీ ఢిల్లీ అంటే కేవలం పార్లమెంటు, రాష్ట్రపతి భవను, ఎంపీ క్వార్టర్స్ కాదు. ఢిల్లీలో ఎన్నో అవకాశాలు, ఎన్నో గవర్నమెంట్ కాంప్లెక్స్లు, అక్కడ ఉద్యోగాలు. ఇది క్యాపిటల్ అంటే, రాజధాని అంటే పరిపాలనా సౌకర్యం కోసం మనం ఒక రాజధానిని ఏర్పరచుకోవడం సహజం. కానీ ఆ రాజధాని రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉంటుంది, రాష్ట్రంలో ప్రజలకి అవకాశాలు కల్పించే ప్రాంతంగా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక
ట్రెండ్ సెట్టర్ లాగా ఉండే రాజధాని. అటువంటి రాజధాని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం, దానికి ఫారిన్ వాళ్ళు వచ్చి సింగపూర్ వీళ్ళందరూ వచ్చి డిజైన్ చేయటం, కేంద్ర ప్రభుత్వం దాదాపు మరి ఏదైతే హడ్కో లోన్ కానీ అటు వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ చేసిన అమౌంట్ కానీ ఎన్ని కలిపి ఇవాళ రాజధానిలో దాదాపుగా ఒక 60 నుంచి 70 వేల కోట్ల పనులు ఇవాళ రాజధానిలో జరగబోతున్నాయి. ప్రారంభమైనవి అన్నీ. అంటే 60-70 వేల కోట్ల పనులు రాజధానిలో జరుగుతున్నాయి అంటే కనీసం అందుట్లో 25,000 కోట్ల లేబర్ ఉంటుంది, 30,000 కోట్ల వరకు లేబర్ ఉంటుంది. ఆ 30,000 కోట్లు లేబర్ చేయటానికి గతంలో మార్చి 19న ఎన్నికలు జరగకముందు అమరావతి కన్స్ట్రక్షన్లో ఆ నైట్ తీసిన ఫోటో ఇప్పటికీ చూస్తే ఇది మన అమరావతి అనిపిస్తుంది. 20,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఆ రోజున. ఇవాళ ఇంకెక్కువ మంది కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఈ 24-29లోనే అమరావతిని పూర్తి చేసి ఆ ప్లాట్లను రైతులకు ఇవ్వటం, రోడ్లు వేసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించిన విధంగా చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా తయారు చేసి ఆ ప్లాట్లు లేకపోతే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు హోటల్స్ కానీ హాస్పిటల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం ఒక ఆలోచన. అంటే దీని మీద విపక్షం ఇప్పుడు కూడా విషం కక్కుతుంది, అమరావతికే డబ్బులు పెడుతున్నారని. అమరావతికి పెట్టేది జీవితంలో ఒక్కసారే. నువ్వు శ్రీశైలం ప్లంజ్ పూలు రిపేర్ చేయించలా, 5 సంవత్సరాల్లో 5 రూపాయలు వేయలే నువ్వు. ఇవాళ దానికి కేంద్ర సంఘం జలవనరుల వాళ్ళు వచ్చి కామెంట్ చేశారు, దీన్ని అర్జెంటుగా చేయకపోతే డ్యామ్ సెక్యూరిటీకి ప్రమాదం అని.